అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఆకాశమంత సనత్ కుమార్. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో సనత్ కుమార్ యొక్క ప్రతిభను ఎలా గుర్తించారు, ఎవరు గుర్తించారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తన యొక్క ప్రతిభ వెనకాల ఉన్న కృషి ఎవరిదో తెలుసుకుందాం. సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు పి శ్రీనివాసరావు గారు ప్రత్యేక కృషి చేశారని మీకు తెలుసా? డెఫినెట్లీ తెలిసే ఉంటుంది. సనత్ కుమార్ లాంటి విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో డిజిటల్ విద్యను అభివృద్ధి చేస్తోంది. ప్రత్యేక అవసరాల పిల్లలకు అన్ని విధాల సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి శ్రీనివాసరావు ఐఏఎస్ గారు కృషి చేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఐఈపి వృత్తి కోర్సులు, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. సనత్ విజయాలు ఏమిటంటే, సఫారు సనత్ కుమార్ సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్లో బహుమతి గెలుచుకున్నాడు. అతని డిజిటల్ ప్రతిభను ప్రపంచానికి చూపుతూ కేరళలో జరిగిన గ్లోబల్ ఇండియా స్టూడెంట్ డిజిటల్ ఫెస్టివల్లో పాల్గొన్నాడు. ఈ ప్రయాణం అత్యంత గొప్ప విజయంగా నిలిచింది. 2024 గూగుల్ ఛాంపియన్షిప్ అవార్డు గెలుచుకోవడం ఇది అతని ప్రతిభకు ప్రపంచ గుర్తింపును తెచ్చిపెట్టింది. మరి ఇన్ని అచీవ్ చేసిన సనత్ కుమార్ యొక్క మార్గదర్శి ఎవరో కూడా మనం తెలుసుకుందాం రాబోయే ఎపిసోడ్స్లో. అప్పటి వరకు సమగ్ర శిక్ష యూట్యూబ్ అలాగే స్పాటిఫై ఛానల్స్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.